నమస్కారం రైతు సోదరులారా. వరి పంటలో దిగుబడి నిర్ణయించేది మొదటి దశ ఏదంటే అది నారుమడి. నారుమడి బలంగా ఉంటేనే తర్వాత పంట కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. కానీ చాలామంది రైతులు మొదటి 20 రోజుల్లో కొన్ని చిన్న తప్పులు చేస్తారు. అవే తర్వాత పెద్ద నష్టానికి కారణమవుతాయి. ఈ వీడియోలో ప్రతి రైతు తెలుసుకోవాల్సిన 7 ముఖ్యమైన పనులు చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. 1. మంచి విత్తనం ఎంపిక. మొదటి నుంచి నాణ్యమైన మొలక శాతం ఎక్కువ ఉన్న విత్తనాన్ని ఎంచుకోండి. విత్తే ముందు ఉప్పు నీటిలో వేయండి గింజలను. పైన తేలిన వాటిని తీసివేయండి. తర్వాత శిలీంద్రనాశిని లేదా జీవశుద్ధి చేసి విత్తండి. ఇలా చేస్తే మొలకలు సమానంగా వస్తాయి. 2. భూమి సిద్ధం. నారుమడి భూమిని మెత్తగా దున్నాలి. మట్టి సమానంగా ఉండే విధంగా చూడాలి. నీరు ఒకే స్థాయిలో ఉండేలా చూడాలి. నీరు ఒకచోట ఎక్కువ ఇంకో చోట తక్కువ ఉంటే నారు సమానంగా పెరగదు. 3. విత్తన తర్వాత నీటి నిర్వహణ. విత్తిన వెంటనే ఎక్కువ నిల్వ చేయకండి. మొలక వచ్చిన తర్వాత అవసరానికి తగ్గట్టే నీరు ఇవ్వండి. అధిక నీరు వల్ల వేర్లు బలహీనపడే అవకాశం ఉంటుంది. ఇక 4. మొదటి 10 రోజులు సంరక్షణ. మొదటి 10 రోజులు చాలా కీలకం. కలుపు పెరగకుండా చూడండి. పురుగు లేదా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోండి. ఇక 5. వచ్చేసి సరైన పోషకాలు. మట్టిలో పోషకాల కొరత ఉంటే నారు పసుపు రంగులోకి మారుతుంది. అవసరమైన ఎరువులు, సూక్ష్మ పోషకాలు ఇవ్వండి. అధిక మోతాదు ఉపయోగించకండి. 6. పురుగులు, వ్యాధులపై నిఘా. ప్రతిరోజు నారుమడిని పరిశీలించండి. ఆకులు రంగు మారడం, ఎండిపోవడం లేదా పురుగులు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సరైన చర్యలు తీసుకోండి. ముందస్తు జాగ్రత్త మంచి రక్షణ. 7. సరైన సమయంలో నాటడం. నారు సరైన వయసుకు వచ్చిన తర్వాత మాత్రమే ప్రధాన పొలంలో నాటండి. చాలా చిన్న నారు లేదా చాలా ముదిరిన నారు రెండు దిగుబడిపై ప్రభావం చూపవచ్చు. మీ ప్రాంతానికి రకానికి అనుగుణంగా నాటే వయసు పాటించండి. రైతు సోదరులారా, ఈ 7 పనులు సరిగ్గా చేస్తే నారుమడి ఆరోగ్యంగా పెరిగే అవకాశాలు మెరుగుపడతాయి. అది మంచి పంటకు బలమైన పునాది అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.